ఒక మేడం వచ్చినారు హైదరాబాద్ నుంచి, అట్లా పారాచూట్లో వచ్చి హెలికాప్టర్లో ఎవరో డ్రాప్ చేస్తే పారాచూట్ దిగి నమస్తే అన్న నమస్తే అన్న ఒకటి ఇలాంటి ఎవరైనా పోయి అక్క అంటే అక్క అని వద్దు నన్ను మేడం అని ఉంటుంది. ఏమి నేను బ్రిటిష్ కాలమా? బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడైతే మేడం మేడం అని మనం తెల్లదొరలు అయితే పడేటోళ్ళం. మళ్ళీ ఇప్పుడేంది, మనకు దగ్గరుండి మన సమస్యలు తీర్చేవాడు. మనం 10 రూపాయలు పెడితే ఆటో ఎక్కి ఇంటికి పోవచ్చు. అన్న నువ్వు పని చేస్తావు లేదా అని చెప్పి ప్రేమగా అడిగి పని చేయించుకోవచ్చు. మరి హైదరాబాద్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి మీకు ఏ విధంగా సహాయం చేయగలుగుతారు? మీరు హైదరాబాద్ పోతారు అందరూ మీ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి. ఇంకో రెండో విషయం, ప్రత్యర్థి ఆయన గురించి ఏం చెప్పాలంటే, చాలా కుల మేడం అంటున్నారు. బ్యాంకు మేడం అంటే ఏమి? అన్ని బ్యాంకుల దగ్గర అప్పులు చేసి 370 కోట్ల రూపాయలు ముంచేసింది బ్యాంకు మేడం. ఆ డబ్బులు ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని డబ్బులు తీసుకొని ఇప్పుడు విలజిమ్ముతూ ఉంది, అందరికి ఇస్తూ ఉంది డబ్బులు. నాకు ఓట్లేయండి అని. పొరపాటున ఓట్లు వేస్తే మళ్ళీ ఒకసారి 4 బ్యాంకులు దోపిడీ చేసి మళ్ళీ 300 కోట్లు సంపాదిస్తారు. మనకి ఇట్లాంటి నాయకులు కావాలన్నా? మనం వెంట ఉండి మొత్తం వాళ్ళ జీవితం అంతా కూడా అంకితం చేసి ఇట్లాంటి నాయకులు కావాలో మీరు ఆలోచన చేసుకోమని నేను మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను.